లోపల జాకెట్ తీసుకొని పోయి లోపలేసి ఇది వేస్తా లోపల నువ్వు మంచం ఎక్కేసుండు పిల్లోడివే ఏక మంచం ఎక్కే దిగు 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 మళ్ళీ ఏడు మంచం ఎక్కుతా నువ్వు దిగు దిగు దా దిగు అడిగి పోతావు ఆ తలిపేసలే నేను ఎటువంటి అంటే మంచం ఉదయాన్నే ఏం పనిలే నాకు నీతో ఆడేనా ఉదయాన్నే ఏం పనిలే చెప్పు ఉదయాన్నే ఏం పనిలే నాకు నీకు చెప్పు హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈలాగైతే మండే రోజు లాగా అనమాట. మండే రోజు మార్నింగే మా అమ్మ ఫోన్ చేసింది. మా అమ్మ ఫోన్తోనే నేను లేచాను అనమాట. అంటే ఎందుకంటే నైటు బాగా వర్షం పడింది ఫుల్, అంటే పెద్ద పారే అంత కాకపోయినా జల్లులు పడతానే ఉండింది అనమాట. బురదగా కూడా ఉండింది. నేను చూపెట్టాను కదా ఒకటి ముందు మీకు, ఆ బురద అంతా ఉండింది. అదే ఇంట్లో చుట్టూతో మా అమ్మకి తెలుసు కదా, వర్షం వస్తే మా ఇంటి చుట్టూ ఎక్కువ వర్షం నీళ్ళు వచ్చేస్తుంది అని చెప్పి మీకు వీడియోలో కూడా చాలా వీడియోలో పెట్టుంటాను. నా వీడియోస్ ముందు నుంచి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. వర్షం వస్తే మాత్రం ఫుల్ వాటర్ వస్తుంది. మా అమ్మ ఉండే దగ్గర కూడా వర్షం ఉన్నదమ్మా, ఖాళీగా వాటర్ కానీ అంతా రాకుండా కానీ ఉంటే నేను వస్తున్నాను అని ఫోన్ చేసింది అనమాట. సరే ఏం వాటర్ ఏం లేవులేమ్మా వచ్చేయి. అందుకే నేను లేచి ముందు ఫస్ట్ మా ఇంటి ముందు పక్క అదంతా తీసాను అనమాట. బురదగానే ఉన్నది కానీ వాటర్ ఏం రాలేదులే, రమ్మని చెప్పినాను. సరేనని ఇంకా ఆమె వస్తానని చెప్పింది. లోపల టీ అయ్యి పెట్టుకుందాంలే, ఎలాగన్నా ఆమె ఇదిగో అదిగో అనేసరికి 10 అలాగైపోద్దిలే వచ్చేసరికి అనుకొని ఇంట్లో పనులు అవి చేసుకుంటున్నాను అనమాట. లేచాక తర్వాత ఇంకా మా చెల్లెలు ఫోన్ చేసింది. మా చెల్లెలు కూడా కొంచెం అదే మొన్న చూపెట్టాను కదా, ఆ అమ్మాయి హౌస్ పని మీద వస్తుంది అని, పొదలకూర అమ్మాయి. నేను కూడా వస్తున్నాను అక్క అని చెప్పింది. సరే రమ్మని చెప్పాము. కుండీలు ఉండయా చిన్న చిన్నయా? నేను తెస్తాలే అన్ని ఆకుకూరలు అవి బాగా వచ్చిల్లా. ఇదే అవి ఒక దాంట్లో తెత్తుకోపోయింది. ఒకటి వేసేస్తాయి ఇప్పుడు సరిపోద్ది. అవన్నీ తీసేస్తారు. అది పోయిందిలే, నీళ్ళు పడి పోయింది. ఇదే మిరప చెట్టు చూడు ఎంత బాగా పెరిగింది. బాగా ఆడ నారు నేను కాకరకాయలు 3 సార్లు కోసినాయి ఇప్పటికి. ఇప్పుడు లేవు ఇంకా పిందులన్నీ. ఇంకా సరే అమ్మాయి కూడా వస్తుంది అంటే అమ్మాయి పని మీద కొంచెం బయట వెళ్ళాలన్నమాట. మా అమ్మ అంటే సరేలేమ్మ నేనైనా వంట చేస్తాలే, మీరు వెళ్ళేసి రండి అనింది. సరే ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు కదా, వచ్చే పని అయితే రమ్మని చెప్పాము. ఆ బురదకి అవి నడవలేక రోడ్లోకి నడవాలి అక్కడికి అని చెప్పి, సరేలే ఈ లోపల టిఫిన్ అవి చేద్దామని చెప్పేసి దోశలు పోస్తున్నాను. ఆమెమో తినేసి వచ్చిందంట ఇంటి దగ్గర. అడిగాను టిఫిన్ చేసేసి వచ్చానులే అని చెప్తే ఇంకా మాట్లాడుకుంటా నేను దోశలు పోస్తా కూడా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. మా పక్కన ఇల్లులు పడుతున్నాయి. మా అమ్మ వచ్చి చాలా రోజులు అయిందనమాట. ఆమె కూడా ఇంటికాడ పనులు ఉంటాయి, ఏదో ఒకటి నాష్టా చేస్తుంది. మా అమ్మకి టిఫిన్ అంగడి ఉన్నది, ఆ పనులు చేసుకుంటా బిజీగా ఉంటుంది అనమాట. చూడలేదు చాలా రోజుల తర్వాత. ఆ మొక్కలు అవి కూడా బాగా పెరిగాయి అని చెప్పేసి ఇంటికాడ బకెట్లు అవి ఉన్నాయి, వచ్చి ఎత్తుకోబొమ్మని చెప్పి చెప్తుందనమాట. అందుకే పోయేసి ఆ బకెట్లు ముందు మెయిన్ మట్టి లేదు మనకి, ఏదైనా పెంచుకోవాలంటే చెప్తా ఉంటాను కదా, మట్టి ఉంటే ఇదవుతుంది. ఇంకా మళ్ళీ ఇది నేను రైస్ కుక్కర్ ఎందుకు చూపిస్తున్నానంటే, మా రైస్ కుక్కర్ చెడిపోయింది. మా అమ్మ కూడా చిన్న రైస్ కుక్కర్, మా అమ్మ ఒకటే ఉంటుంది, మా నాన్నగారు చనిపోయి ఉన్నారు, ఆ అమ్మ ఒకటే ఉంటుంది కదా, నాకు చిన్న రైస్ కుక్కర్ కావాలమ్మా అని అంటే, సరే నేను ఈసారి వెళ్ళినప్పుడు తెస్తాలే, నాకు కూడా ఒకటే ఉంటాను. మా వారు డ్యూటీలో ఉన్నప్పుడు పెద్ద రైస్ కుక్కర్లో వండుకోవాలంటే ఎక్కువ అయిపోతుంది, అందుకని నేను కూడా చిన్నది తెచ్చుకోవాలి అంటే, సరే నువ్వు వెళ్ళినప్పుడు తెచ్చినప్పుడు నాకు కూడా ఒకటి చిన్నది తీసుకొని రా అని చెప్తా ఉన్నాను.
ఉందన్నమాట. అందుకు చూపిస్తున్నా. ఆ పెద్ద కుక్కర్ చెడిపోయింది, రైస్ కుక్కర్. కొంచెం బాగు చేపిస్తే బాగా అవుతుందిలే, కానీ ఆయన అంత పెద్దది నేను వాడను కదా, ఏదైనా 4 మనుషులు 5 మనుషులు వచ్చినప్పుడు ఆ కుక్కర్లో రైస్ పెట్టుకోవచ్చు అనేసి మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట. నేనైతే టిఫిన్ చేస్తూ ఉన్నాను. మా అమ్మ అది ఏమంటామంటే ఒక్కకు అవి వేసుకుంటుంది, ఎప్పుడు ఒక్కకి వేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కవర్లోనే తమలపాకులు, సున్నము, ఒక్కపొడి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాము. మా చెల్లెలు వస్తుందని, మా చెల్లెలు వస్తే అక్కడికి వెళ్ళాలి. ఆ హౌస్ది ఏంటంటే ఆ అమ్మాయిది పోయినసారి సెటిల్ చేసుకున్నాము, దాని గురించి కొంచెం రిస్క్లో ఉండిందని చెప్పాం కదా. కరెంట్ బిల్లు ఈ అమ్మాయి పేరు మీద మార్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ అమ్మాయికి తెలియకుండానే వేరే వాళ్ళు మార్చేశారు ఆ అమ్మాయి హౌస్ మీద. అది ఎంత గందరగోళం అయిందంటే అది చెప్తే పెద్ద స్టోరీ అయిపోద్ది. ఇంకా దాని గురించి అన్నీ క్లియర్ చేసుకొని దాన్ని అన్నీ చేసుకొని వచ్చింది. అవి ఏంటంటే ఆ సెటిల్మెంట్లు నాయన మేము ఫస్ట్ చూసామన్నమాట. ఇలాంటి వీళ్ళ గురించి సెటిల్మెంట్లు అంటే అలాగా అయిపోయిందనమాట. ఏదో దాన్ని అట్లాగా చేసుకొని వచ్చాము. ఇంకా ఆ కరెంట్ బిల్లు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మార్చుకోవాలని అదన్నీ అప్లై చేయడానికి పోవాలక్క, రావాలా, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అయితే చేసింది. ఈరోజైతే మార్నింగ్ ఖాళీయే ఉన్నానులే, వచ్చేయమని చెప్పాను. ఆమెను అందరం నేను ఈ లోపల టిఫిన్ చేస్తూ ఉన్నాను అనమాట. సరే అమ్మాయి వచ్చే లోపల అన్నం కూర కూడా నేను చేసేద్దాంలే, మళ్ళీ మా అమ్మ యాడ్ చేస్తుంది అని అంటే నేను చేస్తాలమ్మా అనింది. సరే ఆకన్నా కట్ చేసి ఇద్దాము, ఇది మనం పెంచిన మెంతికూర అనమాట. ఒక కుండీలోదైతే సరిపోద్ది మాకు, నా ఒక్కదానికైతే దాంట్లో ఒక్క రోజు అయితే సరిపోద్ది. ఇంక సరే వాళ్ళు వచ్చారు, చేస్తాను. మా అమ్మ సాయంత్రానికి ఉండదులే, ఆమె అక్కడికే ఆమె ఇంటికే వెళ్ళిపోయి పడుకుంటుంది, ఆమెకు కొంత కూర అన్న పెట్టిస్తాము సరిపోద్ది అని చెప్పేసి ఒక కుండీలో మొత్తము కోసాను అనమాట. కొంచెం లేట్ అయింది మా చెల్లెలు వచ్చే లోపల, నేనే చేసేసాను, కుక్కర్లో వేసేసి పప్పు అంతా చేశాను అనమాట. మెంతికూర పప్పు చాలా బాగుంటుంది కదా, మన ఇంట్లో ఆకుకూరతోనే పప్పు చేసుకుంటే అసలు అందులో మనం ఏమీ పురుగు మందులు ఏమీ వేయకుండా ఆర్గానిక్గా పెంచుకొనింది అయిపోయి వారం రోజుల్లో పండిపోద్ది. మెంతికూర ఎవరైనా ఈజీగా ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఎవరైనా వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే పెంచుకోండి. చిన్న ఐస్ క్రీమ్ డబ్బాలో కూడా అంత మట్టేసి కొంచెం ఎరువేసైనా మెంతులు నానబోసి వేసేసామంటే బతికిపోతుంది. గెబ్బిడి కూర అయినా పప్పులోకి చాలా బాగుంటుంది. అదంతా అయ్యే లోపల మా చెల్లెలు కూడా వచ్చేసింది. సరే టీ మేమిద్దరం కూడా, నేను ఉదయాన్నే తాగాను, మా అమ్మ కూడా ఇంటికాడ వచ్చేటప్పుడు తాగేసి వచ్చింది. సరే అమ్మిని రానిలమ్మ మన పెట్టుకొని తాగదాంలే టీ అని మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సరే మా చెల్లెలు వచ్చాక వెళ్ళి పెట్టుకొని వచ్చాము. ఇంకా అదే మేము అనుకుంటా ఉన్నాం, అందరం కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటుంది, దూరం అయిపోయాము. ఇలాగ నడిచి వాకబుల్ డిస్టెన్స్లో, కొంచెం మరీ పక్కనే లేకపోయినా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే ఏదైనా అవసరమైన ఒకరు బాగలేకపోయినా ఎవరికన్నా ఒకరు హెల్ప్ చేసుకోవడానికి, మా అమ్మకు కూడా దగ్గరుంటే బాగుంటుంది. మా అమ్మ ఇప్పుడు ఉండేది కొంచెం దూరం అనమాట. మరి నాకు కొంచెం దూరం అయిపోయిందమ్మా, ఎవరు దగ్గర లేదు, అక్కడ ఇల్లు అమ్మేసి దగ్గరలో తీసుకుంటాను, ఇక్కడ ఏడన్నా చూడమని చెప్తుందనమాట. నేనుండే ఇల్లు కట్టించుకొనింది మా అమ్మ, అక్కడ కాలనీ గవర్నమెంట్ది వచ్చింది, ఆమె డబ్బులు పెట్టి కట్టించుకొనింది అనమాట ఆ కాలనీ. అది అమ్మేస్తాను, ఇక్కడ దగ్గరలో ఏదైనా 2 అంకణాలు 3 అంకణాలు ఉన్నా చాలు, ఒక రూమ్ వేసేస్తాను, ఎవరో ఒకరికి దగ్గర ఉంటాను కదా అది అడిందనమాట. సరే మేమిద్దరం ఇప్పుడు మా చెల్లెల పని మీద బయట వెళ్తూ ఉన్నాం కదా, ఆ పని అంతా చేసుకొని మధ్యాహ్నం వచ్చి ఒక అన్నకి మాట్లాడాము, చెప్పాము ఫోన్ చేసి, ఏడన్నా ప్లాట్ అంటే ఇట్లాగా చూడన్నా అని చెప్పేసి, పర్వాలేదు ఒక 3 అంకణాలు 4 అంకణాలు అయినా పర్వాలేదు ఆమెకి అని చెప్పేస్తే ఈ ఏరియాలో వచ్చామన్నమాట. ఇక్కడ ఏదో చెప్పాడు ఒక 10 అంకణాలు ఉందని చెప్పి అక్కడ చూసాము, కానీ 2-3 ప్లాట్లు చూసాము. మాకు అంతగా నచ్చల, అవి మరీ లోపలికి ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ ఉండే దగ్గర అయితే అట్లాగా రోడ్డు దిగిందంటే రోడ్లో లోపల వెళ్ళిపోతాం అనమాట. ఇంట్లోనే కొంచెం దూరమైనా కానీ ఆటోల్లో వెళ్ళాలన్నా రావాలన్నా బండిలో వెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే చాలా లోపలికి ఉన్నది ఆ ఫ్లాట్లు కూడా. ఎందుకో మా చెల్లెలకి నాకు అంత నచ్చలేదు, వద్దులేమా అని చెప్పాను. ఇంకా సరే చూద్దాంలే, మాకు దగ్గరలో ఎక్కడన్నా ఉంటే, మా ఉండే దగ్గర బాగా కాస్ట్లీ అయినా పర్వాలేదమ్మా. మా అమ్మ హౌస్ ఇప్పుడు అమ్మినా కానీ ఒక 10 లక్షలు వస్తుంది,
ఒక 1,00,000 రూపాయలు అంకణం అయినా కూడా ఒక 5 అంకణాలు కొని ఒక 5 లక్షలకి చిన్న రేకులు ఇల్లు 2 రూమ్లు వేసేస్తాను, సామాన్లు పడితే చాలు, దగ్గరలో ఉండొచ్చు అనేది మా అమ్మ అభిప్రాయం అనమాట. మాకు కూడా అదే అనిపించింది. మరి దగ్గర ఉంటే బాగుంటుంది, ఏదన్నా చూసుకోవడానికైనా. ఎవరు ఒకరి మా చెల్లెళ్ళు వాళ్ళు వచ్చినా అందరం వేడే ఉంటాం. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ పోయి ఇప్పుడు మా చెల్లెళ్ళకి కూడా ఇంకొక చిన్న చెల్లెళ్ళు ఉందని చెప్పాను కదా, మొన్న చూపెట్టాను. అమ్మాయికి కూడా నాకు దగ్గరలోనే ఉన్నది ఫ్లాటు. ఇప్పుడు మా అమ్మ కొనుక్కొనుండే దగ్గర ఈ అమ్మాయి కూడా కొనుక్కొని ఉందన్నమాట. అప్పుడు అదే చెప్పుకుంటా మాట్లాడుకుంటున్నావు, నువ్వు కూడా బాగా రేట్ వస్తే ఆడ అమ్మేసి ఈడ కొనుక్కుందాము, దగ్గరలోనే ఈడ బాగుంది ఏరియా అనుకొని నవ్వుకుంటా ఉన్నాం అనమాట. అవే ఈ లోపల మా బుడ్డగాడు చూడండి, మనుషులు ఉంటే అప్పుడు దాకా పాపం బయట ఉంది. మా ఈ చెల్లెలకి కొంచెం ఓసిడి లాగా ఉంటుంది అనమాట అమ్మాయికి పాపము. ఇదేమో ఆ అమ్మాయిని పలకరీలేదని, నన్ను పలకరీలేదని ఆ పిల్ల మీదకి వస్తుంది అనమాట. అది కూడా కాదు, జనాలు ఉండిందంటే జనాలు చుట్టూ మధ్యలోనే అందరూ తవడాల, ఈమెను అందరూ ముద్దు చేయాలన్నమాట మా బుడ్డగాడిని. అట్ట అలవాటు అయిపోయింది దొంగముండ. కొంతమందికి నచ్చదు పాపం, మా చెల్లెలకైతే మరీ ఓసిడి ఎక్కువ. ఆ పిల్ల నన్ను నాకడం అట్లాగంటే దానికి నచ్చదనమాట. మేమందరం మిగతా మేమంటే పైన పక్కన వేసుకుంటాము దాన్ని. మా పిల్లకి అందుకే పాపం ఎక్కువ రాదు, ఉండరు వాళ్ళు నైట్. మా బుడ్డగాడు వచ్చి పైన అంతా దుల్లాడుతూ ఉంటుందని, ఈ పిల్ల అయితే అసలు ఎప్పుడు నైట్ అట్లాగా ఉండదన్నమాట. బాగా ఇష్టంగా ఉంటుంది రావాలని, దీంతో పడలేక రాదనమాట. సరే ఏం చేస్తుంది, మేమేమో దాన్ని కాదనిలేము, మాకు అది ఇంట్లో పిల్లోళ్ళలాగా అలవాటు అయిపోయింది. సరదాగా అనిపిస్తుంటుంది అనమాట. దాంతో అందరినీ అట్టే అల్లాడించుకొని తింటుంది. ప్రతి ఒక్కరు నన్నే ప్రేమగా చూడాలా అని. నేను ఈ కిటికీలో బయట సైడ్ మెంతికూర పెట్టాను కదా, లోపలికి కర్టను అవి తీసి అవన్నీ చూస్తూ ఉంటే బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కువగా చూడండి, మా చెల్లెలు కర్టన్లు వేసి ఉంటే, ఎందుకు ఎప్పుడు కర్టన్లు వేసి ఉంటావు, కర్టన్లు పొగులన్నా తీసి పెట్టక్క, అట్లాగా బయట చూడు ఎంత బాగున్నదో అని చెప్పి తీసిందనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే భోజనం అది నేను ఇంకా ఆకుకూర పప్పే చేసున్నాను. ఇంకేదైనా తాలింపు అది చేస్తామంటే వద్దని చెప్పారు వాళ్ళు కూడా. 2 అయిపోయింది, మేము అక్కడంతా తిరిగేసి 2:30 అయిపోయింది. భోజనం చేసేసి కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకొని సాయంత్రం అంత బతకని వేస్తూ ఉన్నాం కదా, పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సరే ఇంకా వాళ్ళు ఈవినింగ్ అయిపోయింది. మా చెల్లెలు 3:30, 3:45 అయిపోయింది అనమాట. ఆ అమ్మాయి పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, వేరే ఊర్లో వ్యాన్లో వస్తారనమాట. వెళ్ళాలి అని కంగారు పడిపోయింది. అసలు మాట్లాడుకుంటే టైమే తెలియలేదనమాట. అక్క టైమే తెలియలేదు, బోల్ టైం అయిపోయింది, పిల్లలు వచ్చేస్తారని హడావుడిగా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. రోడ్లోకి వెళ్ళి బస్సో ఆటోనో ఏదో ఒకటి ఎక్కి వెళ్ళాలన్నమాట. ఆ అమ్మాయికి అసలు బస్సే పడదు. ముందు బస్ జర్నీ అంటేనే వామిటింగ్స్ వస్తాయి. ఖచ్చితంగా ఆటో కోసం వెయిట్ చేసి ఆటో ఎక్కాలి. అందులో మళ్ళీ ఒక్కటే అంటే వెళ్ళలేదు, ఆటోలో ఎవరన్నా మళ్ళీ లేడీస్ ఉండాలి. నేను వెళ్ళలా ఎక్కించడానికి. ఈరోజు పాపం ఎలాగ ఎక్కి వెళ్ళిందా నేను అనుకుంటా ఉన్నాను. ఫోన్ చేసింది చేరానని చెప్పేసి. ఇంకా అందుకని టీ కాసుకొని తెస్తా ఉన్నాను అనమాట. టీ తాగేసి ఇంకా బయలుదేరుతా. మా అమ్మ కూడా ఇంకా అమ్మాయితోటే రెడీ అయిపోయింది. నేను కూడా వెళ్తాలమ్మా అని చెప్పేసి. మా అమ్మ ఉండేది దగ్గరే, ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిపోతే 10 రూపాయలు ఆటోకి ఇచ్చేస్తే మా అమ్మ దిగిపోతుంది. ఈ అమ్మాయి ఇక్కడి నుంచి నేను చెప్తూ ఉంటాను, అక్కడ సెంటర్కి వెళ్ళాలి. ఆ సెంటర్లో బస్సు వస్తుంది అనమాట. పొదలకూరు రోడ్డు ఉంటుంది ఆ సెంటర్లో వాళ్ళ ఊరికి వెళ్ళే, పొదలకూరుకి వెళ్ళే బస్సులు ఎక్కువ, ఆర్టీసీ బస్సులు, ఆటోలు తక్కువ ఉన్న బస్సులు ఉంటాయి, వెళ్తుంది అనమాట అక్కడి నుంచి. అందుకని ఇంక బయటకు వచ్చింది. గట్టిగా ఉంది అదే ఇక్కడ కానీ ఇది కానీ. ఇది చూడు, టమాటాలు కోడిగుడ్లు వేసి చేస్తా ఎల్లుండి. దీడు భలే వాళ్ళ భలే ఉంది కూర. ఆకు చించేసుకోవచ్చు. పోయింది ఈ కుండీలో పాడైపోయింది. అదేగా చెప్పేది ఏంది అయితే. అందుకే అయితే తీసుకో పీకు. ఈరోజు మామూలుగా అనుకోకుండా అమ్మాయి ఇక్కడికి వస్తానని ఉదయాన్నే అనుకోలేదు. ఆ హౌస్కి సంబంధించిన వాళ్ళు, ఆఫీసర్ వాళ్ళు ఫోన్ చేసేసరికి అప్పటికప్పుడు బయలుదేరిందంట. మార్నింగ్ కూరగాయలు వస్తే ఆకుకూర తీసుకొనిందంట, మెంతికూరే తీసుకొనిందంట. ఇంట్లో ఉందక్క ఆల్రెడీ మెంతికూర. సరేలే అయినా కూడా అది ఉంది కదా ఫ్రిడ్జ్లో పెడతాను, ఈ ఆకు భలే ఉన్నది, అది నేను కొనింది సన్న ఆకులు, ఇది సూపర్గా ఉన్నది పట్టుకెళ్తాను అంటే సరే కోసుకోమన్నాను. నాకు భలే ఇష్టం అట్లాగా ఇవ్వడం అంటే. సరే అయితే
సరే అమ్మా, అయితే నా వస్తాలే నేను. కుండీలు అయితే తెచ్చుకోవాలి కదా, వస్తా. జాగ్రత్త అమ్మా, ఆటో చూసుకొని ఎక్కువ. అదే అదే కదా, అందుకే కదా దగ్గర ఉండాలనేది. అయితే బాగా సరదాగా ఉండింది, ముగ్గురు మాట్లాడుతుంటే మా చిన్న చెల్లెలు మిస్ అయింది. ఆ పిల్ల కూడా ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం అదే ఏమంటామంటే బాధ అనిపించింది, మళ్ళీ ఒక్కటే ఇంట్లోనే అన్నట్టు అనిపించింది. తప్పదు. ఆ కూరగాయలు మాత్రం ఒక పొట్లకాయ మా అమ్మకి ఇచ్చి పంపించాను. మా చెల్లెలికి మాత్రం 2 బెండకాయలు ఉన్నాయి, చూపెట్టాను కదా నిన్న. ఆ బెండకాయలు ఆ కూర ఇచ్చి పంపించాను. అది అట్లాగా బాగా కాసా ఉంటే ఇంకా ఎక్కువగా వెజిటేబుల్స్ అట్లాగా ఇవ్వాలని నాకైతే బాగా ఇష్టం. పక్కన వాళ్ళకి కానీ మన బంధువులు ఎవరన్నా వచ్చినా అలాగే ఇవ్వాలని అయితే నాకు భలే హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇంకా ఏమీ తీయలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక స్నానం అయి చేసేసి దేవుడికి దీపం అయి పెట్టాను. 6-6:30 అట్లాగా అయిపోయింది అనమాట. నైట్ భోజనం అంతా ఉన్నది. ఇంకా ఆకుకూర పప్పు రేపటికి కూడా ఉన్నదనమాట. కొంచెం ఎత్తిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు కూడా నాకైతే వంట సెక్షన్ అయితే ఏం లేదు. ఇంకా బుడ్డగాడు ఈ మధ్య దేవుడి రూమ్ కాడ తెగ వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. అసలు భలే ముద్దుగా అనిపిస్తుంది అక్కడ ఉంటే. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంచెం మందికి రికమెండ్ చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.